హలో ఫ్రెండ్స్, ఈసారి ఇంకొక కొత్త వీడియోతో ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఇది తేడాగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఈసారి షార్ట్ వీడియోస్ కాదండి, ఫుల్ వీడియోతో వచ్చేసాను. మరి సపోర్ట్ చేయాలి కదా. మరి ఫుల్ వీడియో చేయడానికి స్పెషల్ ఏంటో తెలుసా? అదేనండి, ఈరోజు ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. మా వారితో వేగలేక ఆ ప్రాన్స్ తీసుకొని వచ్చి మరి కర్రీ చేస్తున్నాము. ఊరికి వెళ్తూ ఉన్నామా, దారిలో ప్రాన్స్ కర్రీ మళ్ళీ రిటర్న్ వచ్చి మరి ఆ ప్రాన్స్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ వెళ్ళాము. ఇంకా కర్రీ ప్రాసెస్ తెలుసుకుందామా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. కర్రీ కాబట్టి ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, అలానే లవంగాలు, అలానే బిర్యానీ పువ్వు, పట్టా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆనియన్స్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే నేను పులుసుగా చేయట్లేదు కాబట్టి, కొంచెం గ్రేవీ టైప్లో చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అలానే మర్చిపోయాను, దీంట్లో ఒక యాలకులు కూడా వేయాలి. వేసిన తర్వాత ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత కూడా బాగా వాటిని ఫ్రై అవ్వాలన్నమాట. మంచిగా ఫ్రై అయితేనే కూర బాగా టేస్టీగా ఉంటుంది, లేదంటే అంత టేస్ట్ అనిపించదు. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే దీంట్లో 3 స్పూన్స్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు స్టాక్ అయితే ఉంటుంది, ఫ్రిడ్జ్లో చేసి పెట్టేస్తాను నేను. అలానే కొంచెం పసుపు వేసి పెట్టేసామంటే నిలవ ఉంటుంది, ఎక్కడికి పోదు, అలానే ఉంటుంది. అందుకనే నేను ముందుగా చేసి పెట్టేసుకుంటాను. వేసిన తర్వాత అది బాగా మనం కలుపుకోవాలి, ఎందుకంటే వేగాలి. పచ్చి వాసన అనేది అస్సలు ఉండకూడదు, ఉంటే టేస్ట్ అట్లా అస్సలు బాగుండదు. అందుకని పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా బాగా దీన్ని వేయించుకోవాలి. ఆ ఆయిల్లో ఎప్పుడైతే ఆ మసాలాలు వేగుతాయో అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అప్పుడు వరకు కూడా మనము కొంచెం ఓపికగా అట్లానే కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. ఇట్లా చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో అయితే నేనుగానే మిక్సీ పట్టుకొని ఉన్నానండి. టమోటాని ఇంకా నువ్వుల్ని, తెల్ల నువ్వులు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా రావాలి అంటే నువ్వులు వేసుకోవాలి. అలానే జీడిపప్పున మీ దగ్గర వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకని నేను వేయలేదు. ఇవి వేసి మంచిగా మనం మిక్స్ చేయాలి. అలానే ఇది కూడా మంచిగా కుక్ అవ్వాలండి. బాగా ఉడికితేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మంచిగా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని అలానే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉడికనివ్వాలి. మధ్య మధ్యలో అయితే కలపాలండి, లేదంటే అడుగు అంటిపోతుంది. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో, అలానే కలిపేసి వదిలేసేయండి కాసేపు. చూస్తే మంచిగా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఆయిల్ అనేది సపరేట్ అవుతూ పైకి వస్తుంది. అలా వచ్చేంత వరకు కూడా అది మంచిగా ఉడకాలి. ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే ఉడికిపోయిందండి అది. దీంట్లో మనం కారం వేయాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ప్రాన్స్ కొంచెం తీగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. అలానే కొద్దిగా పసుపు వేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రాన్స్ని కూడా సపరేట్గా కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాను. అందుకని దీంట్లో కొంచెం తక్కువే వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేయాలి, ఎక్కువ వేయొద్దు, చూసుకొని రుచికి సరిపడేంత వేసుకుందరు. ముందే వేసేస్తే మళ్ళీ ఉప్పు కసం అయిపోతుంది, టేస్ట్ అనిపించదు. ఇప్పుడు వేసినదంతా కూడా కూరలో కలిసేంత వరకు కూడా మంచిగా కలపాలండి. బాగా కలుపుతూనే ఉండాలి. మనం కలపడం ఆపేసామంటే అడుగు అనేది అంటేస్తుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కూర అనేది చేయాలి. ఇప్పుడు కూడా మంచిగా కలిపి అలా వదిలేసేయాలండి. ఎందుకనంటే అవంతా కూడా ఆ వాసన అనేది రాకుండా మంచిగా దాంట్లో కలిసిపోవాలి. అప్పుడు వరకు కూడా కలుపుతూనే ఉండాలి. కలిసిన తర్వాత ఇట్లా మంచిగా ఉడుకుతున్నప్పుడు ముందుగానే ఉడకబెట్టుకున్న ప్రాన్స్ని అయితే దీంట్లో వేసేయాలండి. నేను మంచిగా క్లీన్ చేసేసుకొని వాటిని సైడ్ ఉడకబెట్టేసానండి. ఇప్పుడైతే అదంతా కూడా మంచిగా కలుపుకుంటూనే మనము దాన్ని ఉడికించాలి, లేదంటే మాడిపోతుంది. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉడికించండి, హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు. దీంట్లో నేను కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా వేస్తున్నాను. వేసుకొని ఆ తర్వాత ఉప్పు చూసుకొని, ఉప్పు తక్కువగా ఉంది అందుకని నేను ఇక్కడ కొంచెం వేస్తున్నాను. మీరు కూడా మీకు రుచికి సరిపోయేంత చూసుకొని ఆ తర్వాత వేసుకోండి. ఫస్ట్ అయితే వేసేయద్దు. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా దాన్ని కలుపుకోవాలి.
కలిపితేనే మంచిగా కూరకంతా కూడా ఉప్పు అనేది పడుతుంది. కలిపేసిన తర్వాత మంచిగా అలా ఒకసారి వదిలేయాలండి. ఎందుకంటే మళ్ళీ దీనిలో నుంచి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా దాన్ని మంచిగా ఉడికించాలి. ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తొందరగా అయిపోతుందండి మనకి కర్రీ అయితే, ఎక్కువ టైం అయితే పట్టదు. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలాగ వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. దీన్ని ఒకసారి కలుపుకుంటే అయిపోయింది మనకి వేడి వేడి ప్రాన్స్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్. కొంచెం సేపు ఆగండి. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి ఒక లైక్ ఇచ్చి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.